నీ విజయ మార్గాన్ని నేనే స్వయంగా నిర్ణయిస్తున్నాను. నీ నడక నీ సంకల్పం వైపుకు నడవాలి. నీ దృష్టి ఒక సంజీవనిలా అవ్వాలి. నీవు కోల్పోయినట్లుగా భావిస్తున్నది నీ నుండి తీసివేయబడింది. తద్వారా నీవు ఊహించని దానికంటే ఎక్కువగా నీ జీవితంలోకి పదింతలు వస్తుంది. నీ జీవితంలో కోల్పోయినది ఏదీ నీది కాదు, కానీ ఇక ముందు వచ్చేది నీ కోసం సృష్టించబడింది. ఇప్పుడు నీ జీవితంలో ఆలస్యం అనేదే ఉండదు. ఆగిపోయినవన్నీ శరవేగంతో పూర్తవుతాయి. నీ ప్రతి ప్రార్థన నా ఆదేశాలుగా మారాయి. నీ జీవితంలో అడుగడుగున అద్భుతాలను సృష్టించబోతున్నావు. దాన్ని ఎవరూ ఆపలేరు. ఎందుకంటే నీవు నా ప్రియమైన బిడ్డవు. నా నీడలో నీవు విశ్రాంతిగా ఉన్నావు. ఇక ముందు నువ్వు ఎవరికి ఏమీ నిరూపించాల్సిన అవసరం లేనే లేదు. గతంలో జరిగిన చెడు సంఘటనలను పూర్తిగా వదిలిపెట్టు. అక్కడ నీకు గుర్తింపు లేదు, కానీ నా నీడ నీతోనే ఉన్నది. ఇప్పుడు ఆ నీడే నిన్ను కాంతివంతంగా మారుస్తుంది. గతంలో నీవు జీవితంగా భావించిన ఒక అంధకారం, ఆ అంధకారం నుండి బయటకు లాగాను. ఇప్పుడు నిన్ను సరైన మార్గంలో నిలబెట్టాను. ఈ మార్గంలో నడవడానికి నీ మనసుకు కొద్ది కష్టంగానే ఉంటుంది, కానీ అది నీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుంది. ఇక ముందు వేటి కోసమో ఎదురు చూడాల్సిన పని లేదు. బాధపడాల్సిన అవసరం అంతకంటే లేదు. ఎందుకంటే నీవు ఇప్పుడు ఎవరి బాధనైనా తీర్చగలవు. నీ ప్రతి ఆలోచన మరొకరి జీవితంలో జ్యోతులుగా మారుతాయి. నీ నిర్ణయాలు వేరొకరికి మార్గదర్శకాన్ని చూపిస్తాయి. నేను నీ చేతిని పట్టుకున్నాను. ఇక ముందు నిన్ను ఎవరూ కిందికి లాగలేరు. నీవు ఒంటరిగా గడిపిన ప్రతి రాత్రి, నీవు నిశ్శబ్దంగా భరించిన ప్రతి క్షణం, వాటన్నిటికీ సమాధానమే నా కృప. అది బిందువు రూపంలో నీ ముందుకు వస్తుంది. నా కృప వల్ల నిన్ను ఎవరూ ఆపలేరు. నిన్ను చూసి నీ శత్రువులే నిశ్శబ్దం వహిస్తారు. నిన్ను విమర్శించిన వారందరూ నీ ముందు నిశ్శబ్దంగా తల వంచుతారు. ఎందుకంటే నీవు నా చేతులు పట్టుకొని నడుస్తున్నావు కాబట్టి. నీ జీవితంలో ఎన్నో కన్నీటి బొట్లను రాల్చావు. ఆ కన్నీటి బొట్లను తిరిగి ముత్యాల రూపంలో నీ చేతిలోకి నేను అప్పగిస్తున్నాను. నీ జీవితం ఎందరికో మార్గదర్శకం అవుతుంది. ఇప్పుడు వచ్చే ప్రతి క్షణం నా చెయ్యి నిన్ను మార్గదర్శకం వైపుకి నిన్ను నడిపిస్తుంది. నీవు ఎప్పుడు ఒంటరివి కాదు. గతంలో నిన్ను నిర్లక్ష్యం చేసిన వారు నీ ఎదుగుదలను చూసి ఆగిపోతారు. నీవు తీసుకునే ప్రతి నిర్ణయంలో నా శక్తి నీలో దాగి ఉంది. ఇప్పుడు నువ్వు తప్పులతో కాదు, నా సంకేతాలతో మాత్రమే నడుస్తావు. నీ జీవితం యొక్క ఈ ఉదయం కేవలం మార్పు కాదు, ఇది నీ పునర్జన్మ వంటిది. నీ మనసులోని భయాల అన్నిటినీ పక్కన నెట్టివేయి. నీ జీవితంలో